యథాతథంగా ఫీజు రీయింబర్స్మెంట్ భారం ఎంతైనా భరిస్తామన్న సీఎం కేసీఆర్. మార్చి తరువాతే కేంద్ర బడ్జెట్ పెట్టమనండి, ఎన్నికల సంఘానికి ప్రతిపక్షాల వినతి. మహిళల భద్రతపై రాజీ పడేది లేదు, పోకిరీలను శిక్షిస్తామన్న కర్ణాటక హోంమంత్రి. ధోని అన్ని శిఖరాలను ఎక్కేశాడు, కెప్టెన్సీకి రిటైర్మెంట్ పై భార్య సాక్షి స్పందన. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పిల్లలు పాపం అనాథ పిల్లలు, వాళ్ళు మేము 10th వరకు చదువుకున్నాం సార్, తర్వాత ఎక్కడ పోవాలో మాకు అర్థమైతే లేదని అడిగారు. ఆ రోజంతా నేను అప్సెట్ అయింది సార్. యాక్చువల్గా వచ్చిన తర్వాత కూడా నా ప్రైవేట్ సిబ్బందితో కూడా బాధ షేర్ చేసుకొని ఏదో చేయాలి, మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి అప్పుడు కడియం సేర్ గారికి చెప్పి కొంత ప్రయత్నం కూడా చేసినాం అధ్యక్ష. సైదాబాదు కాలేజీ విషయం, అనాథ పిల్లల విషయం గురించి మీరు చెప్పినారు. 100% ఈ రాష్ట్రంలో ఉండే అనాథ పిల్లలకు తల్లి తండ్రి రాష్ట్ర ప్రభుత్వమే కావాలి అధ్యక్ష. 100% కావాలి. వాళ్లకు ఏ కులం ఇచ్చినా తప్పులేదు, ఏ దర్జా ఇచ్చినా తప్పలేదు, సమాజం అంతా అంగీకరిస్తాం. ఇక వాళ్ళ తల్లి తండ్రి లేరు, వాళ్ళు ఎవరో తెలియదు. కాబట్టి వాళ్ళకి అనాథ పిల్లలు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నా వాళ్ళని ఎస్సీలుగా పరిగణిస్తాం అధ్యక్ష. సభ అందరం కలిసి మనందరం కలిసి వాళ్ళని గౌరవించుదాం. వాళ్ళకి అంటే ఆ స్టేటస్ ఇద్దాం. ఎస్సీల రిజర్వేషన్ తగ్గడం కాదు, ఎస్సీలుగా పరిగణించి ఎస్సీల రిజర్వేషన్ బోను ఎక్స్ట్రా వాళ్ళకు ఆ వసతి కూడా కల్పిస్తాం. ఎస్సీలకు ఎక్స్టెండ్ చేసే ప్రతి బెనిఫిట్ను వాళ్ళకు కూడా ఎక్స్టెండ్ చేద్దాం అధ్యక్ష. అది మంచి సాంప్రదాయం అవుతుంది. వారు ఇచ్చిన సూచన సైదాబాద్ వాళ్ళకి ఆల్రెడీ ఆర్డర్స్ ఇవ్వడం జరిగిందండి. మీకు ఆర్డర్ కాపీ కూడా మీకు పంపిస్తాం. కిషన్ రెడ్డి గారికి వెంటనే గవర్నమెంట్ పంపిస్తుంది అధ్యక్ష. ఈ 2 కూడా తీసుకుందాం అధ్యక్ష. అధ్యక్ష, చాలా బాధాకరం ఏంటంటే ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని ఎవరు తెచ్చినో అందరికి తెలుసు అధ్యక్ష. తెచ్చింది కూడా ఏం పర్పస్ కూడా అందరికీ ఎరికే అధ్యక్ష. 2009లో అసెంబ్లీ ఎలక్షన్లు గెలవడానికి ఒక 6 నెలల ముందు 8 నెలల ముందు ఈ పథకాన్ని ప్రవేశపెట్టి 1 year స్కీమ్ వచ్చేటట్టు ఓట్లు 2008లో తెచ్చి లక్ష్మణ్ గారు తెలుసు, అందరు తెలుసు అధ్యక్ష. తెచ్చి దాన్ని హాఫీజాడ్గా ప్రారంభించినటువంటి ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. ఎస్, మేము ఇంత చెప్పిన తర్వాత మీరు చెప్పినట్టు మీరు ఏ పద్ధతిలో నడిపించినరో మేము అదే పద్ధతిలో నడిపిస్తున్నామని చెప్పినాం. మీకని కొన్ని ఉత్తమం చేసినామని చెప్పినాం. అప్పటి తప్పులు కొన్ని సవరించినామని చెప్పినాం. అయినప్పటికీ కూడా నిన్న నుంచి దీని మీద కథ కట్టుకొని దీనిలో రాజకీయం ఉందని చెప్పి ఒక రకమైనటువంటి విద్వేష భావాన్ని వెలిబుచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాకౌట్ చేయడం శోచనీయం అధ్యక్ష. బాధ్యతారాహిత్యం. వాళ్ళు చేసినటువంటి వాకౌట్ ఏదైతే ఉందో నిన్న మొన్న మేము గమనిస్తా ఉన్నాం అధ్యక్ష. శాసనసభ పెట్టమన్నారు, గాంధీ బొమ్మ ముందు వచ్చి నిరాదీక్ష చేసింది అధ్యక్ష. ఇన్సైడ్ తమరు అనుమతించకపోతే గేట్ ముందు చేసిపోయిన ఫుట్పాత్ మీద శాసనసభ పెట్టిన అధ్యక్ష. ఎక్కువ రోజులు నడుపుదామంటే ఎకతారిగా మాట్లాడి బడ్జెట్ దాకా నడపమంటారు అధ్యక్ష. తమ ముందే బీఎస్సీలో అది కూడా చూస్తా ఉన్నాం. పాజిటివ్గా అధ్యక్ష నిన్న ఉదయ్ స్కీమ్ గురించి చెప్తే అది చెప్పే అక్కర్ లేకుండా మాట్లాడతారు ప్రతిపక్ష నాయకులు. ఉదయ్ స్కీమ్ అధ్యక్ష కేంద్రం తెచ్చింది. రాష్ట్రాలు అనేకమైనటువంటి ఇండిసిప్లిన్ వచ్చి మొత్తం దెబ్బతినటువంటి పరిస్థితి ఉంటే ఇలా రాజస్థాన్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, కారు చీకటి వచ్చేదంటే కేంద్రం వాళ్ళని బెయిల్అవుట్ చేయడానికి వాళ్ళని ఆదుకోవడానికి తెచ్చిన మంచి పథకం ఉదయ్ స్కీమ్ అధ్యక్ష. ఇలా 12,000 కోట్ల రూపాయలు. ఎందుకంటే అధ్యక్ష ఈ కాంగ్రెస్ పార్టీ రాజ్యంలో 30 ఏళ్ళు నడిపించిన అధ్యక్ష కాంగ్రెస్ టీడీపీ 2 పార్టీలు కూడా మొత్తం అంధకారం చేసినారు రాష్ట్రాన్ని. పోలీస్ ఫైరింగ్లో కూడా పోయినారు. ఆ దుస్థితి నుంచి రాష్ట్రాన్ని తప్పించి ఇలా 12,000 కోట్ల రూపాయల డిస్కంల భారాన్ని ప్రభుత్వం తీసుకొని ఆ మంచి విషయాన్ని సభకు తెలియజేద్దాం, భవిష్యత్తులో ఇక కరెంటు బాధ ఉండదని తెలియజేద్దామంటే దాన్ని కూడా ఇలా వ్యతిరేకంగా మాట్లాడింది అధ్యక్ష. ఈ రకంగా నిన్న మొన్న వాళ్ళకి జీర్ణమైతే లేదు అధ్యక్ష. ఇదేంటంటే ఇచ్చే స్టేట్మెంట్ ఏంది, ఇక్కడ ఇచ్చేది ఏంది, అక్కడ ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష ప్రభుత్వం ఇవ్వాల్సిన స్టేట్మెంట్లు ప్రజల సంక్షేమానికి సంబంధించి. నిన్న మత్స్యకారుల గురించి చెప్పినాం అధ్యక్ష. అది మింగుడు పడతలేదు కాంగ్రెస్ పార్టీకి. ఇంకా వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎప్పుడు ఆలోచించలే. బడుగు బలహీన వర్గాల కోసం, దళిత గిరిజనుల కోసం, మైనార్టీల కోసం చరిత్రలో ఎప్పుడు లేనటువంటి 35,000 కోట్ల రూపాయల స్కీములు ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తా ఉంది అధ్యక్ష. ఇది ప్రపంచం అందరికీ తెలుసు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం కూడా వాళ్ళు ప్రవేశపెట్టిన విధానమే మేము కొనసాగిస్తా ఉన్నాం. వాళ్ళు ఇలా నిరసన తెలిపిందంటే వాళ్ళ విధానం మీదనే వాళ్ళ మొహం మీద వాళ్ళే అవమానం చేసుకుని పోయిన తప్ప మా మీద కాదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం అధ్యక్ష. Now let us take up short discussion on Singareni Collieries. Honorable Chief Minister. అధ్యక్ష, తెలంగాణకు తలమానికం సింగరేణి. సింగరేణి అభివృద్ధికి మూలం వేలాది మంది కార్మికుల శ్రమ. సింగరేణి కార్మికుల చిరకాల కోరికలను మా ప్రభుత్వం నెరవేర్చింది. వారి కుటుంబాల్లో ఎన్నడూ లేనంత సంతోషం నింపింది.
నల్ల బంగారంగా భావించే అపారమైన బొగ్గు నిల్వలు రాష్ట్రంలోని కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో అపారంగా విస్తరించి ఉన్నాయి. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి, విద్యుత్ ఉత్పాదనకు, పారిశ్రామిక ప్రగతికి మూలాధారమైన బొగ్గును ఉత్పత్తి చేస్తూ వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నది. తెలంగాణ నేల గర్భంలో 10,528 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. సింగరేణి ఆధ్వర్యంలో ఇప్పటికి 1,249 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీశారు. మరో శతాబ్ద కాలం అంటే 100 సంవత్సరాల అధ్యక్ష, మరో శతాబ్ద కాలం వరకు ఉత్పత్తిని కొనసాగించేందుకు వీలైనన్ని బొగ్గు నిక్షేపాలు ఇంకా ఉన్నాయి. కార్మికులు తమ కఠోర శ్రమతో భూగర్భం నుంచి బొగ్గును తవ్వి తీస్తున్నారు. జాతి సంపదను పెంచడానికి స్వేదం చిందిస్తూ ప్రమాదపు రంచుల్లో పనిచేస్తున్న సింగరేణి కార్మికుల శ్రమ, దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికుల కృషికి ఏమాత్రం తీసిపోదనే సత్యాన్ని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మహోద్యమంలో కూడా సింగరేణి కార్మికులు చూపించిన చైతన్యం సాటి లేనిది. అందుకే మా ప్రభుత్వం సింగరేణి కార్మికులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలను తీసుకున్నది. ఇంతింతై వడుడింతై అన్నట్టుగా సింగరేణి సంస్థ ఎదగడం వెనుక కార్మికుల అలుపెరగని శ్రమ ఉంది. 1871 సంవత్సరంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన డాక్టర్ విలియం కింగ్ ఇల్లందు ప్రాంతంలో మొట్టమొదటిసారిగా బొగ్గు నిల్వలను గుర్తించారు. ఈ బొగ్గు నిల్వల మీద 1886లో ఇంగ్లాండ్కు చెందిన డక్కన్ కంపెనీ లిమిటెడ్ హక్కులు పొందింది. 1889లో ఖమ్మం జిల్లాలోని సింగరేణి అనే చోట బొగ్గు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు బొగ్గు దొరికే ప్రాంతాన్నంతా సింగరేణిగానే వ్యవహరిస్తున్నాం. నిజాం కాలంలో 1920 డిసెంబర్ 23న కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అనే సంస్థ ఏర్పడింది. 1945లో నిజాం ప్రభుత్వ సంస్థలోని ఎక్కువ భాగాన్ని కొనుగోలు చేసి మేనేజింగ్ ఏజెంట్గా కంపెనీ కార్యకలాపాలను నిర్వహించింది. 1960 నుంచి భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 49:51 నిష్పత్తిలో భాగస్వాములుగా సింగరేణి నిర్వహిస్తున్నాయి. వెల్కమ్ బ్యాక్. ఉద్దానం కిడ్నీ రోగుల సమస్యను 48 గంటల్లో పరిష్కరించడం సాధ్యం కాదని తేల్చేశారు ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్. ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధి ఎందుకు వస్తుందో డాక్టర్లకే తెలియడం లేదని అన్నారు ఆయన. 100 కోట్లతో బాధితుల సమస్యలు పరిష్కారం కావని, అలా అవుతాయంటే నిధులు ఇప్పించేందుకు సీఎంతో మాట్లాడతానని మంత్రి కామినేని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన మంత్రి కామినేని 2 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి విధించిన డెడ్ లైన్ పై మాట్లాడారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. అక్కడ ఏ కారణంతో కిడ్నీస్ ఫెయిల్ అవుతున్నది సైంటిస్టులు కూడా అంతుపట్టలేదు. అంతుపట్టిన రోజు డెఫినెట్ గా మనం చర్యలు తీసుకోవచ్చు. పలానా దాని వల్ల వస్తుంది, పలానా దాని వల్ల. రాష్ట్రంలో అందరి దృష్టికి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. తప్పకుండా దాని మీద మేము చర్యలు తీసుకున్నాం. ఇంకా ఎక్కువ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. పూర్తిగా బాధ్యత వహించి తీసుకుంటాం కూడా. 5 రాష్ట్రాల ఎన్నికల తరువాతే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరాయి విపక్షాలు. మార్చి 8 తరువాత బడ్జెట్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, బీఎస్పీ, జేడీయూ, ఆర్జేడీ ప్రతినిధుల బృందం తమ అభ్యంతరాలను సీఈసీ దృష్టికి తీసుకొచ్చాయి. ఇందుకు సంబంధించి వినతి పత్రాన్ని కూడా అందించాయి. क्योंकि सरकार को एडवांटेज होता है, बहुत कई चीजें एक पॉपुलिस्ट मेजर लेते हैं, बजट ऐसे करते हैं जिसमें कई सुविधाएं अनाउंस होती हैं, जिसकी वजह से एक जस्ट और फेयर इलेक्शन नहीं हो सकता है. इलेक्शन कमीशन को सरकार को ये बताना चाहिए कि बजट प्रेजेंट नहीं होना चाहिए जब तक इलेक्शन खत्म न हो. ములాయం సింగ్ కుటుంబంలో మొదలైన వివాదం చివరికి సమాజ్వాదీ పార్టీలో చీలికకు కారణమైంది. బాబాయ్, అబ్బాయిల మధ్య మొదలైన యుద్దం కాస్త తండ్రి కొడుకుల వివాదంగా మారిపోయింది. చివరికి ములాయం, అఖిలేష్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్లింది. అయితే త్వరలో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో సమాజ్వాదీ పార్టీకి చెందిన సైకిల్ గుర్తును ఎవరికి కేటాయించాలనే సందిగ్ధం నెలకొంది. దీంతో ఈ నెల 9లోగా వివరణ ఇవ్వాలంటూ ఇటు ములాయం, అటు అఖిలేష్ కు లేఖ రాసింది ఎన్నికల కమిషన్. ఎవరి దగ్గర ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో చెబుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని
స్పష్టం చేసింది. ఇరు పక్షాలు ఇచ్చే వివరణ ఆధారంగానే సైకిల్ గుర్తుకు ఎవరికి ఇవ్వాలి అన్నది తేల్చనుంది ఎన్నికల సంఘం. ఇరు పక్షాల వివరణతో సంతృప్తి చెందకపోతే సైకిల్ గుర్తును ఫ్రీజ్ చేసి వేరువేరు సింబల్స్ కేటాయించే అవకాశం కూడా లేకపోలేదు. డిసెంబర్ 31 అర్ధరాత్రి జరిగిన ఘటనలకు బాధ్యుతులను వదిలే ప్రసక్తే లేదన్నారు కర్ణాటక హోంమంత్రి పరమేశ్వరరావు. యువతులను వేధించిన వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇప్పటికే ఈ కేసులో 4 నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మరికొందరి కోసం గాలిస్తున్నట్లుగా వెల్లడించారు. Molestation happens every time, which was absolutely wrong. I am not such a person to treat women in a different sense. So please, because this is not the thing that one would expect, we all respect our families, we all respect our women folk. ఢిల్లీలో జరిగిన ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలతో బయటపడింది. ద్వారక సమీపంలోని పింక్ అపార్ట్మెంట్ నుంచి ఓ మహిళ బయటకొచ్చి రోడ్డుపై నిల్చుంది. అదే సమయంలో ముందు నుంచి వేగంగా వచ్చిన ఒక కారు మహిళను ఆమె వెనుక ఉన్న కారును ఢీకొట్టింది. దీంతో వెనుక ఉన్న కారు పడిపోగా దాని కింద మహిళ ఇరుక్కుపోయింది. అయితే ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ తప్పించుకునే ప్రయత్నం చేయగా స్థానికులు పట్టుకున్నారు. మరికొంతమంది కారు కింద ఇరుక్కుపోయిన మహిళను రక్షించారు. భూమి మీద నూకలు బాకీ ఉంటే ఎలాంటి ఉపద్రవం నుంచైనా బయటపడొచ్చంటారు. ఢిల్లీ ద్వారకలో జరిగిన ఘటన చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఓ కార్ డ్రైవర్ నిర్లక్ష్యం, మరో కార్ డ్రైవర్ అజాగ్రత్త వెరసి ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. ముందు నుంచి వేగంగా వచ్చి అదుపు తప్పిన ఓ కార్ మహిళతో పాటు ఒక కారును కూడా ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ ఓసారి 2 కార్ల మధ్య ఇరుక్కుపోయింది. ఆ వెంటనే కారు కింద పడిపోయింది. అంతా అయిపోయిందనుకునే లోపే స్థానికులు కారు కింద నుంచి ఆ మహిళను రక్షించి చేతుల మీదుగా ఆసుపత్రికి మోసుకు వెళ్లారు. గాంధీ బొమ్మ లేకుండా కొత్త 2000 రూపాయల నోట్లు చూసారా? అవును, మీరు వింటున్నది నిజమే. అలాంటి నోట్లు మధ్యప్రదేశ్ లో కలకలం సృష్టించాయి. షియోపూర్ జిల్లాలోని కొంతమంది రైతులు ఎస్బీఐ బ్యాంకుకు వెళ్లి 2000 నోట్లు తీసుకున్నారు. బ్యాంకు వాళ్లు కరెక్టే ఇచ్చి ఉంటారని భావించిన రైతులు ఇంటికెళ్లి చూశారు. అయితే బ్యాంకు నుంచి తెచ్చిన 2000 రూపాయల నోట్లపై గాంధీ బొమ్మ కనిపించలేదు. అవి దొంగ నోట్లనుకుని తిరిగి బ్యాంకుకు పరుగులు తీశారు. ఆ 2000 రూపాయల నోట్లను క్షుణ్ణంగా పరిశీలించిన బ్యాంక్ అధికారులు అవి దొంగ నోట్లు కాదని తేల్చారు. ఆర్బీఐ నోట్లేనని నిర్ధారించారు. ఆ నోట్లను వెనక్కి తీసుకుని వేరే నోట్లు ఇచ్చారు. ప్రింటింగ్ మిస్టేక్ వల్లే ఈ తప్పు జరిగినట్లు తెలిపారు. దొంగ నోట్లు ముద్రించే వాళ్లు తప్పు చేశారంటే నమ్మొచ్చు, కానీ సాక్షాత్తు ఆర్బీఐ కూడా ఇలాంటి తప్పులు చేస్తుందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు రైతులు.
యూపీ ఎమ్మెల్యే బాడీగార్డ్ అకౌంట్ లో 100 కోట్లు డిపాజిట్ కావడం కాన్పూర్ లో కలకలం రేపింది. ఎస్పీ ఎమ్మెల్యే ఇర్ఫాన్ సోలంకి బాడీగార్డ్ గులాం జిలానీకి చెందిన ఎస్బీఐ అకౌంట్ లోకి భారీగా నగదు జమ అయింది. ఇటీవలే నగదు విత్డ్రా చేసుకోవడానికి వెళ్లిన సమయంలో ఈ విషయం తెలిసింది. వెంటనే ఈ విషయాన్ని బాస్ దృష్టికి తీసుకువెళ్లాడు జిలానీ. తన అకౌంట్ లో 99,99,02,724 రూపాయలు జమైన విషయాన్ని డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కు వివరించారు. మ్యాజిస్ట్రేట్ ఆదేశాలతో విచారణ ప్రారంభించిన అధికారులు జిలానీ అకౌంట్ ను ఫ్రీజ్ చేశారు. అసలే అవసరానికి సరిపడా నగదు దొరకడం లేదు. పెద్ద నోట్ల రద్దు తరువాత చిన్న నోట్లు కూడా కరువైపోయాయి. దీంతో అనేక ప్రాంతాల్లో ప్రజలు నిరసనలు వ్యక్తం చేశారు. ఢిల్లీ ఆర్బీఐ కార్యాలయానికి వచ్చిన ఒక మహిళ నగదు మార్చుకునేందుకు ప్రయత్నించింది. ఎంత రిక్వెస్ట్ చేసినా పోలీసులు, బ్యాంక్ సిబ్బంది చిల్లర ఇవ్వలేదు. మరోవైపు పోలీసులు ఆమెను అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నించారు. దీంతో ఫ్రస్ట్రేషన్ కు గురైన ఆ మహిళ ఆర్బీఐ గేటు ముందే బైఠాయించింది. దుస్తులు విప్పేసి నిరసన వ్యక్తం చేసింది. వెల్కమ్ బ్యాక్. ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్ల డిమాండ్ల సాధన కోసం 6 రోజులుగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళనలు ఆపేదే లేదని ప్రకటించింది తెలంగాణ క్యాబ్స్ డ్రైవర్స్ అసోసియేషన్. మణికొండలో అసోసియేషన్ అధ్యక్షుడు శివ నిరాహార దీక్ష చేస్తున్నాడు. 12 డిమాండ్లపై ఓలా, ఉబర్ సంస్థలు వెంటనే స్పందించాలన్నారాయన. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. మంత్రి మహేందర్ రెడ్డిని కలిశారు క్యాబ్ డ్రైవర్స్ ఓనర్ల అసోసియేషన్ ప్రతినిధులు. తమ సమస్యను పరిష్కరించాలని మంత్రిని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి 2 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు. ముఖ్యంగా 70,000 క్యాబ్స్ నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళకు ఏదైతే ఇబ్బంది ఉన్నదో వాళ్ళు పిటిషన్ ఇచ్చినారు. మరి దీని మీద ఏదైతే సెక్రటరీని కూడా పిలిపించి వాళ్ళకు కూడా టైం ఇచ్చి వారికి ఏ విధంగా చేస్తే న్యాయం అవుతుందో ఆ విధంగా మేము పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అది ఒక 2-3 డేస్ పడుతుంది. తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఈ హామీ మనకు అనుకూలంగా వస్తుంది కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు డెఫినెట్గా దీన్ని ఇలా అమలు చేస్తారని చెప్పి ఆశిస్తూ మరి సమ్మె చర్చలు జరిగే వద్ద కూడా కొనసాగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఎంసెట్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడు కమలేష్ కుమార్ తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో మృతి చెందాడు. సిఐడి కస్టడీలో ఉండగా కమలేష్ అస్వస్థతకు గురయ్యాడు. ఆయన్ను ఆసుపత్రికి తరలించగా అక్కడే మృతి చెందాడు. బీహార్ పాట్నాకు చెందిన కమలేష్ సహా మరో నిందితుడిని కూడా సిఐడి అధికారులు 4 రోజుల క్రితమే అదుపులోకి తీసుకున్నారు. ట్రాన్సిట్ వారెంట్ పై హైదరాబాద్ తీసుకొచ్చిన పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదే సమయంలో కమలేష్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో అతన్ని ఉస్మానియాకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. కమలేష్ అనుమానాస్పదంగా చనిపోయాడనే ఆరోపణలు వినిపిస్తుండగా సిఐడి అధికారులు మాత్రం గుండెపోటుతో మరణించాడని చెబుతున్నారు. ఎంసెట్ 2లో భారీగా స్కామ్ జరిగింది. ఎంసెట్ 1లో వేలల్లో ర్యాంక్ వచ్చిన విద్యార్థులకు ఎంసెట్ 2లో మంచి ర్యాంకులు వచ్చాయి. ర్యాంకులు వచ్చిన స్టూడెంట్స్ అంతా ఒకే కోచింగ్ సెంటర్లో చదివిన వారు కావడంతో సిఐడికి ఫిర్యాదులందాయి. దీనిపై విచారించిన అధికారులు భారీగా అక్రమాలు జరిగినట్లుగా నిర్ధారించారు. పేపర్ లీక్ అవ్వడం వల్లే కొందరు స్టూడెంట్స్ కు మంచి ర్యాంకులు వచ్చాయని తేలింది. ఓ ప్రింటింగ్ ప్రెస్ అడ్డాగా పేపర్లు బయటకొచ్చాయి. ముందే స్కెచ్ వేసిన అక్రమార్కులు బ్రోకర్లను రంగంలోకి దించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో రాయబేరాలు సాగించారు. ఒక్కో స్టూడెంట్ నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారు. డీల్ కుదుర్చుకున్న విద్యార్థులను పరీక్షకు 2-3 రోజుల ముందు ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లి స్పెషల్ కోచింగ్ ఇప్పించారు. ఎంసెట్ 2కి సంబంధించి 3 సెట్ల పేపర్లు లీక్ చేసిన అక్రమార్కులు కోచింగ్ సెంటర్ నిర్వాహకులతో కలిసి డీల్ సెట్ చేసుకున్నారు. ఇక అక్రమాలు జరిగినట్లుగా తేలడంతో ఎంసెట్ 2ని రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం ఎంసెట్ 3ని నిర్వహించింది. ఈ కేసు దర్యాప్తు సమయంలో ప్రధాన నిందితుడు రాజ్ గోపాల్ తో పాటు పలువురిని అదుపులోకి తీసుకుంది. ఈ కేసు విచారణ సమయంలోనే మరో కీలక నిందితుడు కమలేష్ చనిపోవడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. హైదరాబాద్ పాత బస్తీలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. సౌత్ జోన్ డీసీపీ వి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్లో 250 మంది పోలీసులు పాల్గొన్నారు. అయూబ్ ఖాన్ అనుచరులు ఖురేషీ, అసద్, నయీం అనుచరుడు యూసఫ్ ఖాన్లతో పాటుగా 50 మంది పాత నేరస్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఫలక్నుమా, ఛత్రికానా, షంషీర్ గంజ్ పిఎస్ల పరిధిలో తనిఖీలు కొనసాగాయి.
కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. డోన్ మండలం ఓబులాపురం మిట్ట వద్ద NH44 పై హైదరాబాద్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సును ఓ లారీ రాంగ్ రూట్ లో వచ్చి ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 5 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. పొద్దున్న లేస్తే ఒకరినొకరు తిట్టుకుంటారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ అటు జనంలో ఇటు అసెంబ్లీలో కొట్టుకునేంత పని చేస్తారు. అలాంటి నేతలు కలిసి డాన్సులు చేస్తే, ఆడి పాడితే ఇలాంటి ఘటనే మేఘాలయలో జరిగింది. రాజకీయ విభేదాలను పక్కన పెట్టిన రాష్ట్ర సీఎం, ప్రతిపక్ష నాయకులు తన్మయత్వంతో ఆడి పాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. సంగ్మా, విపక్ష నేత డోంగ్పాల్ రాయ్, యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడు పాల్ లింగ్డో ఆల్ మై లవింగ్ అనే పాటను పాడుతూ నృత్యం చేశారు. షిల్లాంగ్ లో జరిగిన సంగ్మా పెద్ద కుమార్తె వివాహ కార్యక్రమం ఈ అరుదైన దృశ్యానికి వేదికైంది. రాజకీయ విభేదాలన్నీ పక్కన పెట్టేసి వీరంతా ఆడుతూ పాడుతూ ఉంటే పెళ్లికొచ్చిన జనం ఆశ్చర్యచకితులయ్యారు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో ఇంట్లోకి ప్రవేశించేందుకు టీఎంసీ కార్యకర్తలు ప్రయత్నించారు. రోజ్ వ్యాలీ కుంభకోణంలో టీఎంసీకి చెందిన 2 ఎంపీలు తపస్ పాల్, సుదీప్ బందోపాధ్యాయులను సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడంతో అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. హాలీవుడ్ సినిమా నిర్మాణ వ్యయం కన్నా తక్కువ ఖర్చుతో మంగళయాన్ ప్రాజెక్టును విజయవంతం చేసిన ఇస్రో శుక్ర, గురు గృహయానంపై ప్రణాళికలు సిద్దం చేస్తోంది. తిరుపతిలో జరుగుతున్న జాతీయ సైన్స్ కాంగ్రెస్ లో ఇస్రో సహాయక సంచాలకులు నాగేశ్వరరావు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం దీనిపై అధ్యయనాలు కొనసాగుతున్నాయని, పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్దం కావడానికి మరికొన్నేళ్లు పడుతుందని అన్నారు. పశ్చిమ బెంగాల్లో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మధ్యంగ్రామ్ మున్సిపాలిటీ పరిధిలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో భారీ శబ్దంతో బాయిలర్స్ పేలాయి. విషయాన్ని తెలుసుకున్న ఫైర్ సేఫ్టీ అధికారులు 38 ఫైర్ ఇంజిన్లతో అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ క్రమంలో 3 ఫైర్ సిబ్బంది గాయపడ్డారు.